ఈరోజు మన మిద్దె తోటలో ఆనపకాయ, సోరకాయ, బీరకాయ, దొండకాయలు రెడీగా ఉన్నాయండి. వాటితో పాటు చక్కని బీన్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఇవన్నీ హార్వెస్ట్ చేసుకుందాము. నమస్తే, నా పేరు భవానీ. ఈతరం ఇల్లాలు గార్డెనింగ్ ఛానల్కి స్వాగతం. మీ గార్డెన్లో ఏమేమి కూరగాయలు వస్తున్నాయన్నది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పగలరండి. బీన్స్ చూడండి ఎన్ని కాసాయో. అక్కడ చూసారా, అక్కడ కూడా బీన్స్ ఉన్నాయి. 2 గ్రో బ్యాగుల్లో పెట్టానండి. ఇటు ఉన్న గ్రో బ్యాగ్లో చక్కగా వచ్చాయి, అటు దాంట్లో చక్కగా వచ్చాయి. అలాగే ఇక్కడ ఉన్న గ్రో బ్యాగ్లో కూడా చాలా బుషీగా చాలా వచ్చాయండి. గ్రో బ్యాగ్ చూస్తే మీరు ఈ సైజ్ గ్రో బ్యాగ్లో నేను 2 విత్తనాలు పెట్టుకున్నాను. ఇవి 2 తీగలు అనమాట. బాగా కాస్తున్నాయండి. మనము ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. బీన్స్ చాలా ఈజీగా కాసే కూరగాయలలో ఒకటండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా మా గార్డెన్లో ఎన్ని రకాల బీన్స్ వేశాను నేను అన్నది. అన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇవి మనం కట్ చేసుకుందామండి ఒక్కొక్కటిగా. తొక్క ఎండిపోతే మనకి గింజలు యూజ్ అవుతాయి గుగ్గిళ్ళలాగా చేసుకోవడానికి, లేదంటే అవి కర్రీ చేసుకోవడానికి. ఇంకా ఈ తొక్క ముదరక ముందుకు కోసుకుంటే చాలా రకాలుగా మనము బీన్స్ని వంటల్లో వాడుకోవచ్చు అన్నమాట. కోసేటప్పుడు పూత రాలిపోకుండా చూస్తూ కోసుకోండి. చూడండి, ఇక్కడ టమాటో ప్లాంట్ ఉంది. అలాగే దీని పక్కనే ఇది బుష్ బీన్స్ అనుకుంటా అండి, బుష్ బీన్స్ పెట్టాను. ఇది హెల్దీగానే వచ్చింది. టమాటో ప్లాంట్ కూడా చాలా హెల్దీగా పెరిగింది. ఇక్కడ చూడండి, పూత అంతా స్టార్ట్ అయిపోయింది. కాయలే పడాలి. ఇంకా దీనికి అయిపోయాయండి. పొట్ల ఇప్పుడే పిందెలు స్టార్ట్ అవుతున్నాయి. అటు పడుతుందండి, ఎంత ఇటు లాగినా కూడా ఈ నెట్కి అటు వెళ్ళి కాయపడింది. కొంచెం దాని వరకు కష్టంగా కోసుకొని ఇప్పుడు వచ్చే తీగలన్నీ ఇటు మలచాలి. ఇంకా బీన్స్ చాలా ఉన్నాయండి, అవన్నీ కోసుకుందాము. గ్యాప్ ఇస్తూ కూడా మనము బీన్స్ పెట్టుకుంటే అండి మనకు కంటిన్యూస్గా ఉంటాయన్నమాట. ఇవి అన్నీ ఒకేసారి వేయలేదు. అటుపక్క ఉన్న బీన్స్ ఏమో ఒకసారి పెట్టాను. ఇది 1 మంత్ తర్వాత పెట్టిన చెట్లు అనమాట. చక్కగా ఇవి కూడా ఇప్పుడు వస్తున్నాయి, అవి కూడా కాస్తున్నాయి. డిఫరెంట్ వెరైటీ అని చెప్పాను కదా, రెడ్ లాంగ్ బీన్ ఇంకా గ్రీన్ లాంగ్ బీన్ ఇదే తెలుసు. ఇది ఎవరి దగ్గర చూడని వెరైటీ అండి. చక్కగా చారల బీన్స్ అనొచ్చు మనము. చారల సొర వీటిలాగా చారల బీన్స్ కూడా అన్నమాట. ఇవి కూడా కట్ చేసుకుందాము. అన్నీ కోసుకున్నాక చూపిస్తానండి. ఇందులో గ్రీన్ రెడ్ 2 కలిసి పెరిగాయండి. నేను ఒకటే తీగ వేశాను. ఇవైతే చాలా పొడవుగా వస్తున్నాయి. చూడండి, నా చేతికి దాటిపోయాయి అన్నమాట. గ్రీన్ కంటే కూడా పొడవుగా వస్తున్నాయి. ఇంకంతే అండి. ఈ అక్కడ చెట్టు ఒకటి ఉంది, దానికి కూడా కోసుకుందాము. ఈ చెట్టు అయితే ఇప్పటికీ ఎన్నిసార్లు కాసిందోనండి. ఇంకా కాస్తూనే ఉంది. అందుకే చెప్పాను బీన్స్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చు మనము అని. ఎన్ని వెరైటీస్ కావాలి అంటే అన్ని వెరైటీస్ చక్కగా మన మిద్దె తోటలో పెంచుకోవచ్చు మనము. ఇంకా ఇక్కడ ఉందండి, చూడండి ఎంత పెద్దగా వచ్చిందో కాయ. ఇది కూడా కోసుకుందాము. ఈసారి బీన్సే పుట్ట నిండిపోయిందండి. ఇది ఖాళీ చేసుకొని మళ్ళీ వెరైటీ కోద్దాము.
బీరకాయలు కూడా చూడండి, ఇందులో రెగ్యులర్ బీర ఉంది, అలాగే గుత్తి బీర కూడా ఉంది. కాయలు కాస్తున్నాయి బాగానే, ఇవి కూడా వస్తున్నాయి అన్నమాట. ఇవి చిన్నవి ఉన్నాయండి, ఇవి కూడా కట్ చేసుకుంటున్నాను. మిగతావి బాగా వస్తాయన్నమాట ఇప్పుడు వచ్చే పిందెలు. దగ్గరికి ఇవి గుత్తిబీర అన్నమాట. ఇవి గుత్తిబీర అండి. లేతగా ఉన్నప్పుడు కూడా మనము చట్నీస్లో వాటిల్లో వేసుకోవచ్చు. సో వీటితో పాటు యూజ్ అవుతాయని నేను చిన్నగా ఉన్నప్పుడే కోసేస్తున్నాను. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక బీర. ఇప్పుడు మనం ఇవి కోసుకున్నాం కదండి, ఇంకా ఇక్కడ కొత్త పిందెలు పడుతున్నాయి చూడండి. ఇవి చాలా హెల్తీగా వస్తాయి అన్నమాట ఇప్పుడు. ఓకే, ఇవి బీరకాయలండి. నెక్స్ట్ దొండ కోసుకుందాము. దొండ దండ మళ్ళీ రెడీ అయిందండి చూడండి. ఎప్పుడు కోసినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నాయి చక్కగా. ఇవి కూడా కోసుకుందాం ఇప్పుడు మనము. అందరి దగ్గర దొండపాదు ఉండే ఉంటుంది కదండి. మీ టెర్రస్ గార్డెన్లో ఉన్న దొండ ఎలా కాస్తుంది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే కాయలు ఎక్కువ రావడానికి, హెల్తీగా రావడానికి, సైజ్ రావడానికి మీరు ఏం కేర్ తీసుకుంటున్నారు అన్నది కూడా చెప్పండి. దొండకాయలు కొంచెం ఆకుల చాటున దాక్కొని ఉంటాయండి, మనం చూసుకుంటూ కోసుకోవాలి. మాకు కింద నేలలో ఉన్న చెట్టు కూడా చాలా బాగా వచ్చేదండి. ఇప్పుడు టెర్రస్లో కూడా బాగా వస్తుంది. ఒకటి పండిపోయిందండి చూడండి. తీయగా ఉంటుంది పండింది, తినొచ్చు. మనము పచ్చి దొండకాయలు తింటారు కదా, అలాగా పండింది కూడా తినొచ్చు. ఇంకా చాలా పైన ఉన్నాయండి, అందట్లేదు. అన్ని చోట్ల ఉన్నాయి. ఇక్కడ ఒక తీగ మిస్ అయిందండి, దీనికి కూడా ఉన్నాయి. ఇంకా చూద్దాం ఒకసారి ఉన్నాయా అని. సో ఇవ్వండి. బీన్స్ ఇంకా ఇటు పక్కకు ఉన్నాయండి, నేను చూసుకోలేదు. ఇవి కూడా కట్ చేసుకుందాము. చూడండి ఎలా ఉందో. ఇది కూడా సీడ్ కొదిలేసింది. వంకాయలు కూడా ఉన్నాయండి, కొన్ని వంకాయలు కూడా కోసుకుందాము. ఇంకా బెండకాయ కూడా ఉంది. ఇవి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి, మీరు నా హార్వెస్ట్లో ఎక్కువగా చూస్తూ ఉంటారు కదా. ఇవి చెట్టు మీదనే ఉంచేస్తే ఏంటంటే ముదిరిపోతాయి, అందుకని ఎప్పుడు కోసినా ఇవి ఒకటి రెండు ఉన్నా కూడా కోసేస్తాను నేను. వంకాయలు చూడండి అసలు కనిపించడం లేదు. ఇది చూడండి ఆకుకి మిల్లి బగ్గ ఎలా వచ్చిందో. ఇంకా ఇక్కడ కూడా ఒకటి ఉంది వంకాయ. ఈ టైంలో వంకాయకి ఎక్కువగా వస్తుందండి చూడండి బొంతు పురుగు.
అటు పక్కకు పోయిందండి. దీన్ని ఇప్పుడు కష్టపడి మనం అటు నుంచి తీసుకొచ్చి కోసుకుందాము. లేదంటే కింద పడిపోయి ముక్కలు అవుతుంది అన్నమాట. వందా కింద టెర్రస్లో కూడా ఉన్నాయి. 2 పెద్దగా అయ్యాయి అన్నమాట. అవి కూడా కోసుకుందాము. కోతులకు భయపడి ఇలా కట్టుకున్నామండి. చూడండి సొరకాయ ఎంత బాగా వచ్చిందో. సొరకాయ అండి, చాలా లేతగా చాలా బాగుంది. ఇంకా ఇది ఇక్కడ ఇది ఇంకా పెద్దగా అయింది. ఇంకా పిందెలు చూడండి, అక్కడక్కడ చూడండి పిందెలు చూడండి. ఇంకా అటు కూడా తీగ మొత్తము కాయ బరువుకి వంగిపోయింది. ఇంక ఇక్కడ కూడా ఒకటి ఉందండి. ఇవి 2 కోసుకుంటే ఇప్పుడు ఈ పడ్డ కాయలన్నీ కూడా మళ్ళీ సైజు వస్తాయన్నమాట. అందుకని కోసేస్తున్నాను. బరువు చూడండి, బరువుకి తీగ ఎలా అయిపోయిందో. బాటిల్ లాగానే ఉంది. పెద్ద 2 లీటర్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా, అలా ఉందన్నమాట. బరువు కూడా అంతే ఉందండి. చక్కగా 2 కాయలు వచ్చాయి. సో ఇదండి ఈరోజు వీడియో. చూసారా ఎన్ని కూరగాయలు కోసుకున్నామో మనము. చక్కగా ఎన్ని బీన్స్ వచ్చాయో చూడండి. 4 వెరైటీస్ ఉన్నాయి బీన్స్. డార్క్ పర్పుల్ కలర్లో ఉన్న బీన్స్, గ్రీన్ బీన్స్, రెడ్ లాంగ్ బీన్స్, ఇంకా స్ట్రైప్డ్ బీన్స్ అనుకోవచ్చు, ఎందుకంటే దీనిపైన గీతలు ఉన్నాయి కదా. సో అదండి. ఇంకా దొండకాయ, బెండకాయ, ఇంకా బీరకాయ, వంకాయ, ఆనపకాయ, ఇంకా బాటిల్ గార్డ్స్. ఈరోజుటి ఈ హార్వెస్ట్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఈతరం ఇల్లాలు గార్డెనింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. మీరు నన్ను ఈతరం ఇల్లాలు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.